కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆన్ కెమెరా విచారణకు అనుమతించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ ని కోరినట్లు తెలుస్తుంది. ఓపెన్ కోర్టు విచారణను కేసీఆర్ నిరాకరించినట్లు సమాచారం. కాగా కమిషన్ ఆన్ కెమెరా విచారణకు అనుమతించినట్టు సమాచారం. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆన్ కెమెరా విచారణకు అనుమతించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ ని కోరినట్లు తెలుస్తుంది. ఓపెన్ కోర్టు విచారణను కేసీఆర్ నిరాకరించినట్లు సమాచారం. కాగా కమిషన్ ఆన్ కెమెరా విచారణకు అనుమతించినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, మొత్తంగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు జస్టిస్ పినాకిని ఘోష్ ముందు కాసేపటి క్రితం హాజరయ్యారు. అయితే మొత్తంగా కూడా ఇది ఓపెన్ గా సంబంధించి విచారణ ఉండగా బహిరంగ విచారణ నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుతం కాస్త అనారోగ్యంగా ఉంటున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్వయాన కేసీఆరే అక్కడ జస్టిస్ పినాకిని ఘోష్ తో నేను ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నాను, కాస్త కలతగా ఉంది. ఈ నేపథ్యంలో ఓపెన్ కోర్టు బహిరంగ విచారణకు సంబంధించి కాకుండా ఇన్ కెమెరా అంటే కేవలం జడ్జి ముందు ఎవరైతే ఉన్నారో జస్టిస్ ఒక్కరి ముందే తన వాదన మీరు అడిగే ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో జస్టిస్ ముందు ఆ జస్టిస్ కూడా కేసీఆర్ సంబంధించి ఏదైతుందో ఆ రిక్వెస్ట్ ను కూడా మన్నించినట్టుగా తెలుస్తోంది. సో కేవలం ఇప్పుడు అంటే బహిరంగ విచారణ కాకుండా కేసీఆర్ ఒక్కటే జస్టిస్ ముందు తనకు వాదన వినిపించే అవకాశం కనబడుతోంది. కేవలం ఒక కెమెరా ఉంటుంది, ఆ మొత్తంగా వీడియో రికార్డ్ చేస్తారు విచారణ మొత్తంగా కూడా. సో కేసీఆర్ ఉన్నట్టుండి అనారోగ్యం కావడానికి అనారోగ్యం చెందడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు కావచ్చు, అదే సందర్భంలో ఈ రోజు ఉదయం నుంచి జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు, కేసీఆర్ కాస్త అసంతృప్తి కావచ్చు, లేకుంటే ఒక రకమైన ఇబ్బంది బాధపడే పరిస్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం కాళేశ్వరం కమిషన్ సంబంధించి హాజరయ్యే క్రమంలో భాగంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నట్టుండి అక్కడ ఫామ్ హౌస్ లో గాయాల పాలవడం అంటే కాలు జారిపడి కింద పడి తొంటిలో గాయమవడం వల్ల కొంత బాధగా అనిపించినట్టుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ హాజరవుతున్న క్రమంలోనే ఇట్లా పల్లా రాజేశ్వర రెడ్డి గాయాల పాలవడంతో కాస్త కేసీఆర్ దానికి సంబంధించి కలత చెందినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో అక్కడి నుంచి బయలుదేరుతున్న క్రమంలో ఆ పెద్ద కాన్వాయ్ బయలుదేరింది. అక్కడ నుంచి కేసీఆర్ సంబంధించి ఫాలో అవుతూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదే ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కేసీఆర్ వెంబడి భారీ కాన్వాయ్ బయలుదేరారు. సో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన క్రమంలో ఎప్పుడైతే హైదరాబాద్ కు మరి సికింద్రాబాద్ చేరుకుంటారన్న క్రమంలో తిరుమలగిరి వద్ద ఒక్కసారిగా వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన మరొక వెహికల్ బలంగా ఢీకొట్టింది. సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి గాయాలు కాకుండా కాస్త ఇవన్నీ కూడా పరిణామాలు కేసీఆర్ కు అంటే సతహానే కేసీఆర్ కాస్త ప్రతిదీ సెంటిమెంట్ గా చూస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా అంటే శకునం మంచి శకునం భావించి ప్రతి పని ఏది చేసినా ఒక ముహూర్తము ఒక శకునంగా భావించి తీసుకుంటారు. సో ఇలాంటి క్రమంలో ప్రతి వచ్చినప్పుడల్లా ఒకటి పల్లారాజేశ్వర రెడ్డి గాయడము, అదే సందర్భంలో వేముల ప్రశాంత్ రెడ్డి వాహనం ఢీ కొట్టడం కాన్వాయ్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఇవన్నీ కేసీఆర్ ను కాస్త ఇబ్బందిగా గుర్తు చేసినట్టు మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఈ రోజు మాత్రం 11:30కు అనుకున్న సమయానికి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు జస్టిస్ పినాకిని ఘోష్ ముందు హాజరయ్యారు. హాజరైన క్రమంలో ఎలాంటి పరిస్థితులు పోతున్నాయి అనుకున్నారు అందరూ. ఏంటంటే గతంలో మాజీ మంత్రులు ఇద్దరు కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్ రావు, అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ ఇద్దరు కూడా జస్టిస్ పినాకిని ఘోష్ ముందు హాజరైన క్రమంలో తమ వాదనలు వినిపించారు. బహిరంగ విచారణ మీడియా సమక్షంలో ఇతర ఎవరైతే అనుమతి ఉందో కోర్టు హాల్ కు సంబంధించి హాల్లో బీఆర్ భవన్ సంబంధించి హాల్లో విచారణ హాల్లో అందరికి అనుమతించి ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ సంబంధించి ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కేసీఆర్ సంబంధించి విచారణ సందర్భంలో అతను జస్టిస్ పినాకిని ఘోష్ ముందు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ప్రస్తుతం కాస్త అనారోగ్యంగా ఉన్నాను. సో ఈ సందర్భంలో అంత జనాలు ఆర్భాటం ఉంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో నాకు ఒంటరిగానే మీరు విచారిస్తే బాగుంటుంది, మీరు అనుకున్నట్టుగా నన్ను విచారించండి, అదే సందర్భంలో వీడియో చిత్రీకరించుకోండి, కానీ ఒక్కడనే విచారిస్తే బాగుంటుంది అని చెప్పేసి కేసీఆర్ జస్టిస్ పినాకిని ఘోష్ ముందు తన ఒక నివేదించాడు. ఈ నేపథ్యంలో ఆ జస్టిస్ పినాకిని ఘోష్ కూడా ఒప్పుకున్నాడు. సో మొత్తంగా 1-to-1 గా
అంటే జడ్జి ఒక్కరే ఉంటారు, సో జస్టిస్ ఒక్కరే ఉంటారు కాబట్టి ఆ జస్టిస్ ముందట ఇప్పుడు కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. మొత్తంగా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ విచారణ సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జస్టిస్ పినాకిని ఘోష్ కేసీఆర్ ను ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఏ ప్రశ్నలు వేయబోతున్నారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి ఇతర రాజకీయ వర్గాలు అన్ని కూడా ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ రెండు వర్గాలు ఒక విషయంలో మాత్రము ఈ కేసీఆర్ సంబంధించి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఒక్కడే చేశారని చెప్పేసి రెండు ఇటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ మాత్రం ఈ ఒక్క విషయంలో మాత్రం పొంతనం ఉంది. అదే సందర్భంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే మేడిగడ్డ డ్యామేజ్ జరిగిందో అప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేక అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే అంటే 2023 అక్టోబర్ సమయంలో అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు సమయంలో ఇక మేడిగడ్డ సంబంధించినటువంటి బ్యారేజ్ ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ క్రమంలోనే ఎన్నికలకు వచ్చాయి. సో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దీనికి సంబంధించి మొత్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఒక భాగం అయితే ఈ ప్రాజెక్టు మొత్తంగా కూడా డొల్లగా ఉంది, నాణ్యత లోపంతో ఆ మేడిగడ్డ డ్యామేజ్ లాగా ధ్వంసమే పరిస్థితి వచ్చింది. కాబట్టి సో వీటన్నిటిపైన జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది. సో ఈ కమిషన్ మొత్తంగా విచారిస్తూ వచ్చింది. ఇప్పటివరకు దాదాపుగా 115 మందికి పైగా విచారణ చేసింది. అందులో రిటైర్డ్ ఇంజనీర్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇంజనీర్లు అంటే సాగునీటికి సంబంధించినటువంటి ఇంజనీర్లతో పాటుగా ఐఏఎస్ అధికారులు ఎప్పుడైతే గత ప్రభుత్వంలో కీ రోల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నేపథ్యం ప్రాజెక్టు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వంలో కీ రోల్ గా ఉన్నటువంటి అధికారులు ఎవరు ఉన్నట్టు సిఎస్ కావచ్చు, అదే సందర్భంలో సీనియర్ ఐఏఎస్ అది కావచ్చు, సీఎం కి సంబంధించి గత మాజీ సీఎం కేసీఆర్ సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయన పేచీలు ఉన్న అధికారులందరికీ సంబంధించి ఇప్పటికే విచారించారు. సో ఆ సందర్భంగా అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో ఎవరి పాత్ర ఏంది, దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన కమిషన్ తనకు సంబంధించిన సమాచారం అంతా కూడా సేకరించింది. అయితే మొన్నటి వరకు అధికార గణం అయిపోయింది, అదే సందర్భంలో ఇంజనీర్ల పర్వం అయిపోయింది. ఇక ప్రస్తుతం మొన్న వారం రోజుల నుంచి కూడా మొత్తంగా కూడా రాజకీయ నాయకుల వైపు నుంచి ఈ యొక్క విచారణ కొనసాగుతోంది. సో అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు ప్రస్తుతం ఎంపీ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ను మొన్ననే వారం రోజుల క్రితం జస్టిస్ పినాకిని ఘోష్ విచారించింది. సో మొత్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అసలు ఏం జరిగింది, కేబినెట్ కమిటీకి సంబంధించి మొత్తం కేబినెట్ అప్రూవల్ ఉందా, ఈ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అందులో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రీడిజైన్ కి సంబంధించి మొత్తం ఎవరు వ్యవహరించారు, అసలు లొకేషన్ మార్చడానికి కారణం ఏంది, ఈ మొత్తంగా అప్పుల వ్యవహారం ఏంది, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా దానికి సంబంధించిన వివరాలు ఏంది, మొత్తంగా కూడా అన్ని విషయాలను ఈటల రాజేందర్ ద్వారా తీసుకున్నారు. సో ఆ తర్వాత సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ లో కీలక నేత అయినటువంటి హరీష్ రావును కూడా 2 రోజుల క్రితం జస్టిస్ పినాకిని ఘోష్ విచారించిందే. సో విచారించింది అందరికి తెలిసిందే. సో అదే సందర్భంలో దీనికి కేబినెట్ అప్రూవల్ ఉందా, అసలు కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఎందుకు లొకేషన్ మార్చాల్సి వచ్చింది, కేబినెట్ అనుమతి ఉందా లేదా, లేకుంటే ఈ మొత్తంగా కూడా ఇంత అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, సో దీనివల్ల ప్రాజెక్టు వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది, సో ఇంత మీద 93,000 కోట్లు జరిగిందని అధికారికంగా ప్రకటించారు కదా, సో వీటి భారం ప్రజలపై పడుతుంది కదా, మరి భవిష్యత్తులో వీటిని ఎలా సర్దుబాటు చేయబోతున్నారు, జనాలకు సంబంధించి ఎలా వీటికి సంబంధించి భారం పడుతుందిగా, వీటన్నిటిని కూడా మళ్ళీ అప్పులు ఎలా తీర్చబోతున్నారు అని చెప్పేసి కూడా విచారించినట్టు తెలుస్తోంది. సో ఈ 2 ఘట్టాలు అయిపోగా ఇప్పుడు అసలైన ఘట్టము కేసీఆర్ సంబంధించి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ రోజు విచారిస్తుంది. చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు అని చెప్పవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం వ్యవహారంలో మొదటి నుంచి కూడా కేసీఆర్ వైపే అందరూ వేలు చూపిస్తున్నారు. దీని ప్రాజెక్టు సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అని చెప్పేసి పదే బీఆర్ఎస్ చెప్పింది. అదే సందర్భంలో కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ ఒక్కరే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి వ్యవహారం నడిపారని చెప్పేసి కాంగ్రెస్ కూడా చెప్తా వస్తుంది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కమిషన్ ఎలా విచారించబోతోంది కమిషన్ అని అయితే ముఖ్యంగా కేసీఆర్ కి సంబంధించి సంధించబోయే ప్రశ్నలు ఒకటిగా తెలుస్తుంది ఏంటంటే లొకేషన్, అసలు ప్రాజెక్టు రీడిజైన్ కి సంబంధించి ఎవరు అనుమతి తీసుకున్నారు, ఇంజనీర్లకు సంబంధించి మీరు స్వతహాగా తీసుకున్నారా, లేకుంటే ఈ బ్యారేజ్ల నిర్మాణం ఎలా జరిగింది, బ్యారేజ్లకు సంబంధించి నీటిని ఏదో నిల్వ చేసే సామర్థ్యం ఉందా లేదా, వాటి ప్రస్తుతం నీటిని నింపాలనుకుంటే ఎవరి అనుమతి తీసుకున్నారు, ఇంజనీర్లు చెప్పారా లేకుంటే స్వతహాగా నింపాలనుకుంటున్నారా. సో మొత్తంగా ఇక్కడ మేడిగడ్డ డ్యామేజ్ సంబంధించి ఎందుకు కుంగాల్సి వచ్చింది, మీరు ఏమైనా ఇంజనీర్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారా, లేకుంటే అది అక్కడ ఉన్నటువంటి వాటర్ వల్లే కుంగిపోయిన ఆ భూ సామర్థ్యం అక్కడ భూ పరీక్షలు చేసిన తర్వాతనే అక్కడ ప్రాజెక్ట్ కట్టారా,
పెట్టారా, ఎందుకు కిక్కింగ్ పోవాల్సి వచ్చింది, దాని వెనుక ఏదైనా కుట్ర కోణంలోనే మీరు భావిస్తున్నారా, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా అని ఇవన్నీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా, సో ఈ మొత్తం వ్యవహారం డబ్బులతో కూడుకుంది కాబట్టి ఈ డబ్బుల భారం ఎవరిపై పడబోతా ఉంది, సో ప్రజలు ఎలా వీటిని చెల్లించాలనుకుంటున్నారు, సో మీరు కార్పొరేషన్ తిరిగి అప్పులు చెల్లించాలనుకున్న క్రమంలో ఎలా చెల్లిద్దాం అనుకుంటున్నారు. సో ఈ మొత్తంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీరు అందించగలిగారు, ఏ మేర లబ్ధి చేకూరింది, సో మొత్తంగా మనం ఎంత ఖర్చు పెట్టాము ఆ మేరకు మీరు లబ్ధి చేకూర్చిందా లేదా, సో ఇన్ని అప్పులు తీసుకొచ్చారు, 1000 కోట్ల అప్పులు, సో ఆ భారం ప్రజలపై పడుతుంది కదా, వాటిని భవిష్యత్తులో ఎలా తీర్చాలనుకుంటున్నారు, సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి డిజైన్ మీరు ఎలా రూపొందించారు, ఈ అన్ని ప్రశ్నలు కూడా కేసీఆర్ ను సంధించే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తంగా కాళేశ్వరం సంబంధించి మాత్రం ఈ రోజు మొత్తం విచారణ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ సంబంధించిన విచారణ తుది అంకానికి చేరుకుందని చెప్పవచ్చు. వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది. ఆ నివేదిక అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏం చేయబోతుందో కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇటు రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు, కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలు అయినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దాదాపు 93,000 కోట్లకు సంబంధించి మొత్తంగా దాన్ని ఖర్చు చేశారు కాబట్టి ఈ భారం ప్రజలపైన పడుతుంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుత దశ ఏంది, అసలు ఈ ప్రాజెక్టు మనుగడలోకి వస్తుందా, వాడుకోవచ్చా లేదా, ఎంతసేపు దీని వైపు రాజకీయాల దృష్ట్యా చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి దీన్ని రాజకీయంగా వాడుకొని రాజకీయంగా లబ్ధి ఎలా చేకూర్చుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి తప్ప అసలు ఈ ప్రాజెక్టు ఇంత డబ్బులు వెచ్చించిన సందర్భంలో ఇది ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, దీన్ని ఎంతవరకు మనుగడలోకి వస్తుంది, దీని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాడుకోవచ్చా లేదా, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతోంది, సో ఆ నీటిని మళ్లించేందుకు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటివి, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ సాగునీటి శాఖ నిపుణులు కావచ్చు, కేంద్ర నిపుణులు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం అలాంటి నివేదిక తెప్పించుకునే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ఇంత డబ్బులు కేటాయించాం కదా, దీని మనుగడ ఎంత వరకు ఉంటుంది, దీని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టులను ఎంత మేరకు వాడుకోవచ్చు అనే వైపుగా కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తే, రాజకీయ పార్టీలు ఆలోచిస్తే బాగుంటుంది. ఒకవేళ నిజంగానే గనక కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన బాధ్యులు ఎవరో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ ఇంతసేపు రాజకీయ కోణంలో కాకుండా ఆ భవిష్యత్తు ఎందుకంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం 93,000 కోట్లకు సంబంధించింది కాబట్టి తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్క పౌరుడి పైన ఈ తలపైన భారం పడుతుంది కాబట్టి ఆ దృష్ట్యా కూడా ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ పార్టీలు ఆలోచించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇటు మేధావులు కావచ్చు, విశ్లేషించి కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఈ రోజు కేసీఆర్ హాజరు అయిన నేపథ్యంలో కేసీఆర్ ను ఏ క్వశ్చన్లు చేస్తారు, ఏ ప్రశ్నలు చేస్తారు, సో కేసీఆర్ ఎలా సమాధానం చెప్పబోతాడు అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఈ మొత్తంగా కూడా హరీష్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, అధికారులను కావచ్చు, జస్టిస్ పినాకిని ఘోష్ ఎలాంటి ప్రశ్నలు వేసింది, వాళ్ళు ఏ ప్రశ్నలు వేసింది అనే దానిపైన ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక కావచ్చు, ఆధారాలతో కూడినటువంటి మొత్తంగా కూడా ఒక బ్యాంక్ తయారు చేసినట్టుగా నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. ఆ నివేదికను కూడా జస్టిస్ పినాకిని ఘోష్ ముందు కేసీఆర్ ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం కేసీఆర్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకంటే స్వతహానే కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి వ్యవహారాలపైన కాస్త అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ ఈ మధ్య కాలంలో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత తెలంగాణ, ఉత్తర తెలంగాణలో వరద ప్రదాయిని అన్నారు కాబట్టి సో మొత్తంగా కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ముందే వచ్చిన వరద నీరు ఎంత, సో సముద్రంలో కలవకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంత మేర ఎన్ని టీఎంసీల నీటిని మనం వాడుకోగలిగాము, సో ఆ టీఎంసీల నీటి వల్ల మొత్తంగా కూడా ఉత్తర తెలంగాణలో ఎంత మేరకు పంటలు మనుగడలోకి వచ్చాయి, ఎంత లాభం జరిగింది అన్నదాతలకు అంటే రైతులకు ఏ మేర మేలు జరిగింది, అదే స్థాయిలో ఇక కేవలం రైతాంగానికే కాకుండా తాగునీటికి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు ఏమైనా నీరు అందించామా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దానికి నివేదిక తయారు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆ నివేదికను ఇంత మేర లబ్ధి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, ఇప్పుడు మల్లన్న సాగర్ కావచ్చు, అనంత సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ ఇవన్నిటి వల్ల ఈ టీఎంసీలు అంటే 50-60 దాదాపుగా 100 టీఎంసీల నీటిని మనం కొంత భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా వీటిని ఇక్కడ రిజర్వాయర్లో చేసుకునే దానికి స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా అక్కడ వాటర్ సామర్థ్యం పెరిగే ఉంది, సో మొత్తంగా కూడా నీటి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్తు దృష్ట్యా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామని తెలుస్తుంది. అయితే మొత్తంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి 2 విషయాల్లో మెయిన్ గా జస్టిస్ పినాకిని ఘోష్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకటి రీడిజైనింగ్, క్యాబినెట్ అనుమతి ఉందా లేదా, అదే సందర్భంలో ఈ యొక్క తుమ్మిడిహట్టి దగ్గర మేడిగడ్డ దగ్గర ఎందుకు నిర్మించారు, సో ఈ మొత్తం 3 వివరాల చుట్టూ తిరుగుతా ఉంది. ఎంత డబ్బులు కేటాయించారు, సో కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి ఇలా ప్రశ్నలు గురిస్తావు. దీనికి
సంబంధించి కేసీఆర్ ఇప్పటికే తనకున్న సమాచారంతో పూర్తి అవగాహనతో ఉన్న ఒక అధ్యయనం చేసింది కాబట్టి ఆ సమాచారం రేపు ఈ రోజు జస్టిస్ పినాకిని ఘోష్ ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న కూడా మొత్తం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో, మాజీ మంత్రి హరీష్తో పాటు ఇతర ముఖ్య నాయకులతో దాదాపు 4-5 గంటలు కేసీఆర్ చర్చించారు. సో చర్చించిన క్రమంలో అనేక విషయాలపైన ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ విషయాల పట్ల ఈ రోజు అక్కడ కేసీఆర్ జస్టిస్ పినాకిని ఘోష్ ముందు ఏ ప్రశ్న చేసినా దానికి అనుగుణంగా సమాధానం పూర్తి స్థాయి ఆధారాలతో కూడిన, నివేదికతో కూడిన, అంటే అధికారిక లెక్కలతో కూడిన సమాచారాన్ని జస్టిస్ పినాకిని ఘోష్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదొక అంశం పక్కనైతే ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరవుతున్న క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. సో కాస్త బీఆర్కే భవన్ దగ్గర మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తున్నట్టు తెలుస్తోంది. సో కార్యకర్తల మధ్య పెద్ద తోపులాట జరుగుతున్నట్టుంది. వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. సో ఒకవైపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, మరి అరగంట సేపు 40 నిమిషాల్లోనే కేసీఆర్ విచారణ పూర్తయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో కేసీఆర్ బయటకు వచ్చాక ఏం చేస్తారు ప్రెస్, అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తంగా ముగిసిన ప్రెస్ తో మాట్లాడతారా, లేకుంటే తెలంగాణ భవన్ చేరుకుంటారా, లేకుంటే ఇంటికి వెళ్తారా? సో దీనికి సంబంధించి ఎవరు మాట్లాడతారు? సో కేవలం కేసీఆర్ విచారణకు అటెండ్ అయి వెళ్ళిపోయిన క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 1 గంటకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది తలసాని నివాసంలో. సో మొత్తంగా కూడా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డేగా చెప్పవచ్చు. సో తొలిసారిగా అంటే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఒక జ్యుడిషియల్ విచారణ ముందు హాజరైన పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జ్యుడిషియల్ విచారణకు హాజరైంది ఇద్దరు. ఒకరు అప్పటి నాటి సీఎం ఎన్టీఆర్ కాగా ఇప్పుడు కేసీఆర్. సో ఇద్దరు మాత్రమే, అది కూడా యాదృచ్ఛికంగా బీఆర్కే భవన్ లోనే ఇద్దరు కూడా విచారణకు సంబంధించి హాజరు కావడం తెలుస్తా ఉంది. సో మొన్న అప్పుడు నాటి సీఎంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ అక్కడ ఉన్నటువంటి ఒక హత్య కేసులో జ్యుడిషియల్ విచారణ ముందు హాజరు కాగా, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి నేపుడు కేసీఆర్ యొక్క విచారణ ముందు జస్టిస్ పినాకిని ఘోష్ ముందు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.